మన స్టేట్లో ఏపీలో మరి మీ అందరికీ తెలిసిన విషయమే ఉచిత బియ్యం పరిస్థితి ఎలా ఉందో మరి దాని మీద ప్రముఖులు వాళ్ళంతా వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి వచ్చారు. మరి మురళి గారు కాలేజీ లెక్చరర్ ప్రిన్సిపాల్గా చేశారు. మరి వారు ఉద్దేశం ఏందో కనుక్కుందాం. సార్ మురళి గారు, మరి ఉచిత బియ్యం మీద మరీ దారుణంగా గవర్నమెంట్ పెట్టిందేమో పేదవాళ్ళ కోసం. పేదవాడు ఇప్పుడు తినే పరిస్థితి లేదు. మరి ఎక్కడ చూసినా ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది మాఫియాలాగా ఉండి మరి బియ్యం తీసుకునే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు అమ్మేయటమే. ఏ హోటల్లో చూసినా ఎక్కడ చూసినా ఈ బియ్యంతోనే టిఫిన్ తయారు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మన కోర్టులో అందరికీ తెలిసే విషయమే మరి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. మరి ఇది ఎంతవరకు చేయగలుగుతారు, దీన్ని ఆపగలుగుతారు అనేది ఏంటనే మీ అభిప్రాయం చెబుతారని. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ విధానాన్ని అమలుపరుస్తూ ఉంది. అయితే ఈ పంపిణీ విధానంలో చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎలా అంటారంటే, ఈ బియ్యం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో చొచ్చుకుపోయింది. దానివల్ల వాళ్ళకి ఆ బియ్యాన్ని ఉచితంగా వస్తున్నా కూడా మళ్ళీ తిరిగి ఈ పంపిణీ చేసే వ్యక్తులకే 10 రూపాయలు చొప్పున అమ్మటం జరుగుతుంది. ఇలా అమ్మటం వల్ల సేకరించిన బియ్యాన్ని కొంతమంది దళారులు వాళ్ళ ప్రయోజనం కోసం సేకరించి ఇతర దేశాలకి పంపిణీ చేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో దాన్ని పట్టుకోవడం జరిగింది. 45,000 కోట్ల విలువ కలిగినటువంటి బియ్యం అక్కడ స్టాక్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ అధికారులకు తెలియకుండా జరిగిందంటారా? అధికారులకి తెలియకుండా జరగదు, కొంతమంది రాజకీయ నాయకులకి తెలియకుండా మాత్రం జరగదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా ఆ పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి అసలు ఆయన్ని కూడా పంపించలేదంటే తోడు దొంగలైన వాళ్ళు కొంతమంది బయటకు వస్తారనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆయన చివరికి ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. దాన్ని బుక్ చేసుకోవటం అనేటువంటి జరిగింది. అయితే ఈ బుక్ అయినటువంటి కేసు ఎంతవరకు ప్రభుత్వం దీన్ని పరిశీలించి దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తారంటే ఒక డౌట్ ప్రజల్లో ఉంది. ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద పెద్ద శక్తులు పనిచేస్తేనే ప్రతి గ్రామ కార్నర్ నుంచి ఒక పోర్టు ద్వాకా బియ్యం వెళ్ళటం అనేది జరిగింది. ఈ రకమైనటువంటి దందాలో పొన్నూరులో గత 2 ఏళ్ల క్రితం బరన్ బాబు అనేటువంటి వ్యక్తి మర్డర్ కావడం జరిగింది. లాభం ఉంటే దాంట్లో ఎంత జరిగితే మర్డర్ దాకా వెళ్ళి ఉంటుంది. వాళ్ళకి ఆ దందాలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరికీ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ భాగస్వామ్యంలో వచ్చినటువంటి తేడాల వల్లే అతను హత్య చేయడం జరుగుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆ కేసుని మాఫీ చేయాలని చూశారండి. ధూళిపాటి నరేంద్ర గారు కొంచెం పట్టించుకొని మన సిఐడి కూడా వేశారు, సిఐడి చేతో అంటున్నారు. మరి అది ఎంతవరకు మనకి జరిగిందా అనేది చూడాలి. అయితే నరేంద్ర గారు దాన్ని టేకప్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ సిఐడికి ఏదో అప్పచెప్పారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు బయటకు వస్తుంది అనేటువంటి మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంలో ఎక్కడ ఏ రకమైన అవినీతి జరిగినా, ఎవరి ద్వారా జరిగిందనేటువంటి విషయాలు మాత్రం ప్రజలకు తెలుస్తుంది. కానీ ఆ తర్వాత వాటి పరిష్కారం ఏమైంది ఏమిటనేటువంటి ప్రజలకు తెలియట్లేదనేటువంటి అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది. వెంకటేశ్వరరావు గారు, హెచ్ఎం గారు, మరి మీ అభిప్రాయం ఏందో చెప్పండి. ఇప్పుడు ఈ బియ్యం మీద చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఎంతవరకు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎంతవరకు ఆలోచన చేసి ఈ బియ్యాన్ని ఎలా చేయాలా, లేకపోతే డబ్బు రూపంలో ఏదైనా వేయాలా, లేకపోతే బియ్యం అసలు ఆపేసి ఇంకోటి ఏదైనా ఇవ్వటం అనేది ఏమైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం మనకు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి కిలో 2 రూపాయల పథకం అనేటటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి గారు రాగానే అది 1 రూపాయిగా మారింది. ప్రస్తుతం అయితే దాదాపు ఆల్మోస్ట్ 0 కిందే మనకు ఉచితంగా బియ్యం పంపిణీ జరుగుతుందండి. ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కూడా ఎట్లా ఉంటుందంటే,
ఇన్ఫ్లేషన్ కి అతీతంగా కూడా కొంచెం ఎక్కువైనా సరే మనం ఏదో కాస్త ఖరీదైనటువంటి బియ్యం తినాలి అనేటటువంటి ఒక అపోహ అండి. వాస్తవానికి ఈ సన్నాలు లావులు అనేటటువంటి లేవండి. లావులు అనేటటువంటి 40 ఏళ్ళ నాడు నేను ఏదో తిన్నాం చిన్నప్పుడు. ఇవాళ ఈ సన్నాలు అనేటటువంటి వచ్చినాయి. అప్పుళ్ళు మసూర్లు ఆ రోజుల్లో ఉండేవి మంచి బియ్యమే. మరి వాళ్ళు ఎందుకు కాకుండా పోయినాయి అనేటటువంటి దానికి ఈ బియ్యాన్ని భూతత్వంలో చూపించారు. ఎలాగా ఈ బియ్యం మంచి కాదు, పురుగులు పడిని అలాంటి భూతత్వంలో చూసి బిజినెస్ చేస్తారు. ప్రభుత్వ పథకం అనేటటువంటిది ఏదైనా కూడానండి కొంతకాలం పోయిన తర్వాత దాన్ని ఒక పనికిరాని పథకంగా మార్పు చేసేటటువంటి రాజకీయ నాయకుల్లో కూడా మొదలైందండి. దాంట్లో ఒక అంశమే ఇవాళ 40-50 రూపాయలకి వీటినే తీసుకెళ్లి ఇతర దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో అమ్ముకుంటూ వాళ్ళు అక్కడ తినగలుగుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు కొనుక్కుని అక్రమంగా దాన్ని మనకు తెలిసినటువంటి మరి కాకినాడ పోర్ట్ అనేటటువంటిది చాలా ఫేమస్ అయిందండి 4-5 ఏళ్లలో. అవును. మరి కాకినాడ పోర్ట్ అనేటటువంటిది మరి రాజకీయంగా అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక విధంగా మాట్లాడదలుచుకుంటే మాత్రం మరి ఇది ఉన్నదండి. ఎందుకంటే దాంట్లో దాదాపు ఆ పోర్ట్ లో అది కొంత కేంద్ర ప్రభుత్వానికి చెందిన 40% రాష్ట్ర ప్రభుత్వం కింద ఉందండి. మరి ఆ 40% రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఎస్పీలు కానీ మరి ఏసీపీ రకరకాల ఉండేటటువంటి అఫీషియల్స్ వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాకే కొంత వచ్చింది. గత 45 సంవత్సరాలు అసలు ఎక్కడైనా ఉందా దీని గురించి? గట్టిగా మాట్లాడితే చాలా ఆర్గనైజ్డ్ అండి. కరెక్ట్ గా ఖచ్చితంగా నిర్వహించినటువంటి ఒక నేరం, చాలా పెద్ద నేరం. ఈ 4-5 ఏళ్లలో దాదాపు ఒక 60,000 కోట్ల స్కామ్ అండి ఇది. ఈ 60,000 కోట్ల స్కామ్ లో స్థానిక ఎమ్మెల్యేలకు మహా అయితే ఒక 10,000 కోట్లు ఇచ్చుంటారండి. మిగతా 50,000 కోట్లు మరి స్టేట్ వైడ్ గా ఎమ్మెల్యేలందరూ చేయగలరా? అప్పుడు చేశారండి. ఇప్పటికి కూడా 1, 2, 3, 4 అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆయనండి రాజకీయంలో ఉన్నటువంటి రొచ్చుని ఇప్పుడిప్పుడే చూస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం ఆవేశపడుతున్న మాట నిజమే. ఇదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఈ రొచ్చు చూసి 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 ఉన్నాడు కాబట్టి చూద్దాం నిదానంగా పెరిగిపోతుంది. అది వాస్తవమే. ఈ నేరం ఇంకా పెరిగేదే కానీ తరిగేది కాదు. ఇప్పుడు నీకు ఈ పూటకి దమ్ము ధైర్యంతో మరి ఇప్పటికీ నాకు ఐవరీ కోస్ట్ లో బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయని అక్కడికే పోతున్నాయి. ఇప్పుడు సెనిగాల్ అని చెప్పి ఒక కంట్రీ ఉన్నది ఆఫ్రికాలో. సరే ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. టాంజానియా అక్కడ 50-60 రూపాయలకి బియ్యం అమ్మగలుగుతున్నప్పుడు ఇదే బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇది చేయాల్సిన పరిస్థితి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ ఉచిత బియ్యం అనేటటువంటి దాన్ని ఎక్కడైతే మీరు ఒక 5 రూపాయలకి ఇస్తున్నారో, ఒక 10 రూపాయలకి మీరు తిరిగి కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకే ఒక 20 రూపాయలు ఇట్లా తీసుకోండి, మంత్లీ ఒక 100 ఈ బియ్యం ఎత్తేసుకుని వేరే బియ్యం మీరు కొనుక్కోండి అది ఒక విధానం అండి. అది మరి చేస్తుందా లేదా అనేటటువంటిది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొదలైందండి నేరం. అయితే అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉండొచ్చు. బట్ మన స్టేట్ లో అయితే మాత్రం బయట పడింది. జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. అసలు మీరేదో మర్డర్ అంటున్నారు. యాక్చువల్ గా అంజి బర్నబాస్ అని చెప్పి అతను 2000 లో నా స్టూడెంట్ అండి జెడ్ హై స్కూల్ ఎడిప్రోలు. అతను మైగ్రేటెడ్ ఫ్రమ్ తమిళనాడు. ఒక 50 ఏళ్ళ నాడు వచ్చారు. వాళ్ళ తండ్రి కూడా రిక్షా తోస్తాడు. వాళ్ళకి వాడు నాతో మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నేనేదో అది ఇది చేస్తున్నా అన్నాడు. మర్డర్ అయిన తర్వాత తెలిసింది వాడు అసలు స్టేట్ వైడ్ గా మర్డర్ జరిగినాకే మాఫియా అనేది బయటకు వచ్చింది. ఈ బియ్యం అనేటటువంటి బియ్యం అలా వెళ్తున్నాయంటే ఈ డిపార్ట్మెంట్ ఎవరికి తెలియదు అంటారా? ప్రతి వాళ్ళకి తెలుసు. అసలు మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ తెలియదు అనేది లేదండి. అయితే గవర్నమెంట్ అఫీషియల్స్ తో పోల్చినప్పుడు వాళ్ళ మీద తప్పనిసరిగా రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంటుందండి. రాజకీయ నాయకులు తలుసుకున్నప్పుడు ఏ గవర్నమెంట్ అఫీషియల్ అయినా పడుకోవాల్సిందే, కూర్చోవాల్సిందే. సో ఇదే ఆ ఒకరిద్దరు కూడా చేస్తారండి. నీతి మంత్రుల్ని కూడా అవినీతి మంత్రులు చేస్తున్నారుగా. అది చేస్తారండి. ఇప్పుడు లేకపోతే అలా ఎందుకు కలిగితే అంత సరుకు ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఒకడు ఎవడన్నా నేరం చేస్తే నేనేనా ఇంటి నువ్వు మాత్రం చేయటం అనేటటువంటి పరిస్థితికి వచ్చాడు. దొంగ అని చెప్పి ఎదుటివాడిని అంటున్నా కూడా వాడు దాన్ని పట్టించుకునేటటువంటి స్టేజ్ లేదు. దీనికి కారణం రకరకాలు ఉన్నాయి. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు. ఒక్కొక్క నేను కోర్టుకు వెళ్తానంటాడు. కోర్టుకు వెళ్తే 6 నెలలు మనకు రెస్ట్ దొరుకుతుందనే ఆలోచన కూడా వాడు ఉందండి. సంవత్సరం రెస్ట్ దొరుకుతుంది, 10 ఏళ్ళు రెస్ట్ దొరుకుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో వాడు ఉన్నాయి. రాజకీయ నాయకులకి అది ఒక రకమైనటువంటి ఆశ్రయంగా కూడా మారింది. మరి అవి సరే పెద్ద పెద్ద విషయాలు అనుకోండి. నా ఒపీనియన్
ప్రస్తుతం ఇంత పెద్ద ఆర్గనైజ్డ్ నేరాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు అని చంద్రబాబు నాయుడు గనక అనిపిస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుకోవడం కూడా జరిగిందండి. అయితే ఇది ఎంత త్వరగా దాన్ని సబ్సైడ్ చేస్తారో విషయం అనేటటువంటి మనం చెప్పలేము. ఏమోనండి, ఎందుకంటే మాఫియాతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా అంత తొందరగా బతికి బట్టగట్లేరండి. అవసరమైతే చంపేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తట్టుకుని నిలబడగలరేమో మనకు తెలియదు. మనంటే వాళ్ళు అయితే మాత్రం తట్టుకోలేము. మరి అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంది కాబట్టి పవర్ ఉంది కాబట్టి చేయగలడానికి అవకాశాలు ఉంటాయి. ఆ మాత్రం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వెళ్ళగలిగారు అంటే ఒకనొక దశలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ లోపలికి రావడానికి వీల్లేదు, నో పర్మిషన్ టు యూ అన్నట్టుగా మాట్లాడాడంట. మరి దాన్ని తట్టుకుని ఆయన వాట్ నాన్ సెన్స్ అని ఒక మాట వాడి లోపలికి వెళ్ళిపోవడం జరిగి మళ్ళీ ఆయన సముద్రంలో కూడా వెళ్ళాడు. ఏది లిమిటెడ్ ఫోర్స్ తో స్టెల్లా షిప్ అనేటటువంటిది ఒక షిప్ ఉందండి. యాక్చువల్ గా ఒక షిప్ ని సీజ్ చేయటం అంటే పర్ డే ₹1 కోటి కూడా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే మనకు ఆఫ్టర్ ఆల్ ఒక లారీయే సరుకు దించకపోతే పొన్నూరు వచ్చినటువంటి లారీ 2-3 వేలు ఒక రోజుకి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. మరి అటువంటి షిప్ కి ఇవ్వాలో రేపో ఎల్లుండో దాని మీద ఏదో సంథింగ్ గొడవ జరుగుతుంది. అయితే కస్టమ్స్ అనేటటువంటిది మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదండి, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మరి దీని మీద మరి అవతల మరి అమిత్ షా గారు మరి మోడీ గారు మరి వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా ఆలోచించాల్సిందే. ఎందుకంటే అవతల చూస్తే బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన గట్టిగా పూనుకున్నప్పుడు వాళ్ళు కూడా గట్టిగా ఇది పవన్ కళ్యాణ్ గారు దీనికి రెమెడీ ఉన్నది, దీనికి ఇది చేద్దాం, మనము దీనికి సొల్యూషన్ చేద్దాము అని చెప్పి మరి చేస్తారు. మరి రాబోయే నా ఒపీనియన్ అయితే ప్రస్తుతం ఈ క్రైమ్ ని ఈ నేరాన్ని ఆపలేనప్పుడు వాడెవడో 50, 60 రూపాయలు 70 రూపాయలకి అమ్ముతున్నప్పుడు గవర్నమెంటే ఇంత రేట్ అని ఇచ్చి ఈ పేదవాళ్ళకి అబ్బాయి ఈ 5 కేజీలు బియ్యం ఇదిగో మీకు 15 కేజీలు బియ్యం వస్తున్నాయి మీ ఫ్యామిలీకి 15 ఇంటూ ఒక 30 రూపాయలు తీసుకోండి తాత్కాలికంగానే ఒక 150 రూపాయలు ఇవ్వటం కొంతవరకు సమంజసం. అవి పెట్టి అతను ఎదురుగా అతని ఆలోచన సన్న బియ్యం మీద ఉన్నది, అది ఇంకొక 10 రూపాయలు తన జేబులో డబ్బులు వేసుకుని కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కొంతవరకైనా నేను రెక్టిఫికేషన్, ఇది మంచిదా చెడ్డదా అనేది నేనైతే చెప్పను. కొంతవరకు ఇదైతే నా అభిప్రాయం. అది ఓకే సార్. అదే మరి ఈ చర్చలో నెక్స్ట్ ఎర్రగడ్డ వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. చెప్పండి, మీరు విన్నారు కదా, పరిస్థితి తెలుసు కదా ఇప్పుడు బియ్యం. మరి ఇప్పుడు ఈ సభలో పాల్గొన్న తోటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ బియ్యం, పేదల బియ్యం అక్రమ రవాణా, విదేశాలకు ఎగుమతి, ఇది ఇప్పటి విషయం కాదు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మన స్టేట్లో జరుగుతున్న విషయమే. కాకపోతే ఇవాళ ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్రేకపూరిత మనిషి కాబట్టి, ఆవేశపడిన మనిషి కాబట్టి ఏదో ఒకటి దీని గురించి తేల్చుకోవాలి, దీనిలో కొంచెం నిజాలు తేల్చాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన చాలా ధైర్యంతో వెళ్ళినట్టే మనకి లెక్క. అక్కడికి వెళ్ళటమే కాకుండా ఆయన సముద్రంలో 9 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ఓడ చుట్టూ తిరిగి దానిలో విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ అధికారులందరూ కూడాను మీరు ఎక్కడానికి వీల్లేదు, పైన చెకింగ్ చేయడానికి వీల్లేదు, అసలు మీరు రావడానికి కూడా వీల్లేదు, ఎందుకు వచ్చారన్నట్టుగా ఆయన ప్రశ్నించి ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. వాస్తవానికి ఆయన ఏమి చెయ్యాలనుకున్నాడో అది మాత్రం చాలా నిజాయితీతో కూడింది. అక్కడ విషయాన్ని తేల్చాలని ఆయన వెళ్ళాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన, ఆ డిప్యూటీ సీఎం ని కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి పెడుతున్నారంటే అది ఏ స్థాయిలో ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈయన యొక్క చేసే ఆలోచన కానీ ఈయన ఆవేశాన్ని కానీ అవినీతిని అరికట్టి ప్రజలందరికీ కూడాను న్యాయం చేయాలనే తపనను కానీ మనం శంకించిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంతటి నిజాయితీతో ఈ వర్క్ చేయడానికి వెళ్ళాడు. కానీ దీని వెనకాల మొత్తం ఇదంతా కూడాను ఒక పెద్ద మాఫియా చేతులకు వెళ్ళిపోయాడు. ఈ మాఫియా వెనకాల ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాకపోతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలు పెత్తనం చేస్తూ ఉంటారు. ఇవాళ ఒక పార్టీ ఉంటే వాళ్ళు పెత్తనం చేస్తారు, రేపు ఒక పార్టీ ఉంటే వాళ్ళు పెత్తనం చేస్తారు. టోటల్గా మొత్తం అన్ని పార్టీల యొక్క ఈ అవినీతి పరులు పెద్ద తరకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాకపోతే మీరు చెప్పింది కరెక్ట్గా కావచ్చు, నేను కాదట్లేదు. గతంలో
5 సంవత్సరాల్లో ఎవరు కూడా క్వశ్చన్ అనేది చేయలేదు బియ్యం మీద. చేయలేదు, అది ఆ వాస్తవం. పార్టీ కానీ ఇదే ఇప్పుడు 5 కాదు. సంవత్సరాల పార్టీలో 5 సంవత్సరాలు జరిగిన ఇప్పుడు కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పార్టీ వచ్చినప్పుడే ఇది బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చినాక ఏంటంటే ఇక్కడ మర్డర్ జరిగింది, గొల్లిపాటి నరేంద్ర గారు దాని గురించి ఖండిస్తడం, దాని మీద చేయడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇవాళ కూడా కొంతమంది అయితే రాజకీయాలు వదిలేస్తారు దీన్ని, కానీ దీన్ని మాత్రం పట్టుకొని చేయాల్సింది అన్నట్టు ఉంది. మీ అభిప్రాయం ఎలా ఉంటుంది చెప్పండి. చెప్తా చేయాల్సింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టిగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మాఫియా చేతుల్లో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు ఆయన చెయ్యగలడు అనేది సందేహమే. యాక్చువల్గా మాఫియా జోలికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. కాకపోతే ఈయన ఏ కాడికి కూడా ఇప్పుడు ఈ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలంటే నిన్న ఈయన వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ వాళ్ళందరూ అడ్డుకున్నప్పటికీ కూడాను ఈయన ఆ పడవ చుట్టూ ఆ షిప్ చుట్టూ తిరిగి దాన్ని కొంతమేర తనిఖీ చేసి దానిలో ఉన్న అవినీతిని కనిపెట్టి ఈ షిప్ని సీజ్ చేయండి అని అన్నారు. కానీ ఇప్పటికి 2 రోజులు అయింది. సీజ్ చేశారా? చెయ్యలేదు. చేస్తామని చెప్పారా? చెప్పలేదు. పైగా సీజ్ చేయడానికి వీలు లేదు అని అధికారులు తేల్చెప్పారు. అయితే సీజ్ చేయడానికి వీలు లేదని అధికారులు చెప్పడంలో ఓ టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, ఇది కేసులు అనేది ఇది మామూలుగా ఒక సముద్ర జలాల్లో ఉన్న నౌకను సీజ్ చేయాలి అని అంటే ఇది అడ్మిరాలిటీ కోర్టులో న్యాయస్థానాలు ఉంటాయి. ఈ అడ్మిరాలిటీ న్యాయస్థానాల్లో ఈ కేసును సవాల్ చేయాలి. అది ఎక్కడ ఉందంటే మనకి అమరావతి హైకోర్టులో ఉంది. కానీ ఈ అడ్మిరాలిటీ కోర్టులో ఎలాంటి కేసులను తీసుకుంటాయి అని అంటే, ఆ ఓడల్లో బాగా స్మగుల్డ్ గూడ్స్ ఉంటేను, లేదా ఆ ఓడల్లో ఉన్న సరుకుకి బిల్లుల యొక్క సమస్య ఏదైనా వచ్చి వివాదాలు జరిగితేను ఇలాంటి కేసులను మాత్రమే తీసుకుంటాయి తప్ప బియ్యాన్ని మాత్రం స్మగుల్డ్ గూడ్స్గా లెక్కేదు, స్మగుల్డ్ గూడ్స్ కాదు, అందుకు నేను సీజ్ చేసే అవకాశం లేదు అని చెప్పారు. దిస్ ఆర్ ద టెక్నికల్ పాయింట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అయితే ఇక్కడ వాస్తవంగా ఇక్కడ అసలు ఈ స్టేట్లో ఇది ఎలా జరుగుతుందంటే, ఈ అక్రమ రవాణా అనేది అన్ని జిల్లాల నుంచి కూడా పోర్టుకి వెళ్ళిపోతారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పోర్టుకి వెళ్తుంది. ఈ జిల్లాల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మన రాజకీయ నాయకులు అధికారులు మాత్రమే ఇక్కడ అవినీతి పరులైపోయి ఇక్కడ 100 కోట్లలో అవినీతి జరుగుతుంది. కానీ పోర్టుకి వెళ్ళే వరకు 1000 కోట్లలో మాఫియా చేతులకు వెళ్ళిపోయి 1000 కోట్ల అవినీతి జరుగుతుంది. కానీ అది మాఫియా, ఇది మన రాజకీయ నాయకులు. అదే పవన్ కళ్యాణ్ గారు ముందు వీళ్ళ అరికట్టుండే తేలికేది, కానీ ఆయన ఏం చేశారంటే సడన్గా మాఫియా జోలికి వెళ్ళిపోయారు. మరి అక్కడ వాళ్ళని అరికట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఇది ఎంతవరకు అనేది మనం చెప్పలేము. కాబట్టి ఇది ఏదైనా ఆయన పైనుంచి కింద దాకా ఆయన బలం ఉంది కాబట్టి ఆయన ఏదైనా దీన్ని కథను సుఖాంతం చేయగలడే నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు దాకా వీళ్ళు పనికిరాని బియ్యాన్ని ఇచ్చి తినమని చెప్తున్నారు. వాళ్ళేమో ఎవరు తింటారు, అందరూ సన్న బియ్యం కోరుకుంటున్నారు. కాబట్టి ఆ బియ్యాన్నే కదండి ఇప్పుడు ఆ బియ్యాన్ని ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా ఆ బియ్యమే మీరు టిఫిన్ సెంటర్ లో ఆ బియ్యం వాడుతున్నారు కదా. కానీ ఎక్కువ మంది 90% ఈ బియ్యం తింటలా. ఈ 90% కూడా ఈ బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకోవడం వలన ఏమవుతుంది, ఈ ఎగుమతి చేస్తున్నారు విదేశాలకి. మాఫియాకి మంచి ఛాన్స్ వచ్చింది. అలా కాకుండా మన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఖరీదు అయినప్పటికీ కూడా మంచి సన్న బియ్యాన్ని కనుక ఈ ప్రజలందరికీ అందజేస్తే వాళ్ళు అప్పుడు అమ్ముకునే అవకాశం ఉండదు, చక్కగా వండుకు తింటారు, ప్రభుత్వాన్ని కూడా హర్షింపజేస్తారు. కాబట్టి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మంచి బియ్యాన్ని ఇచ్చినట్లయితే ఈ అవినీతి, ఈ మాఫియా ఆటోమేటిక్గా ఆగిపోతుందని నా అభిప్రాయం. ఓకే సార్. డాక్టర్ గారు, మరి మన వాళ్ళ అభిప్రాయాలు ఉన్నారు, మీ అభిప్రాయం కూడా ఒకసారి చెప్పండి సార్. ఈ ఉచిత బియ్యం పథకం చాలా ఉత్తమమైన పథకం, పేదలకి చాలా గొప్ప పథకం. ఉచిత బియ్యం పథకాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు పేద ప్రజలను ఉద్దేశించి ఈ ఉచిత బియ్యం పథకాన్ని పేద ప్రజలకు ఆసరాగా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్క తలకి 5 కిలోల చొప్పున నిర్ణయించి ఈ పంపిణీని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ ఉచిత బియ్యం పథకాన్ని వేరే రాష్ట్రాలు కూడా కాపీ కొట్టి వేరే రాష్ట్రాల్లో కూడా ఈ ఉచిత బియ్యం పథకం ఇవ్వటాన్ని మొదలుపెట్టింది. కానీ క్రమక్రమంగా ఈ ఉచిత బియ్యాన్ని ఈ వ్యాపారులు, తర్వాత రాజకీయ నాయకులు వీళ్ళందరూ నీరు గార్చి
ఉచితంగా మీకు ఇచ్చే బియ్యం మంచివి కాదు అని దుష్ప్రచారం చేసి ప్రజలకి ఈ ఉచిత బియ్యం తింటే ఏదో వ్యాధులు వస్తాయని, ఏదో మంచిది కాదని, సన్న బియ్యం రకాలు మంచి అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. ఈ ఉచిత బియ్యాన్ని పండించేది కూడా మన రైతులే. ఉచిత బియ్యం ఇచ్చేది కొద్దిగా దొడ్డు రకాలు, కానీ వాటిలో ఏ రకమైన ఆరోగ్య నష్టాలు ఏమీ కలగవు. ఆ దొడ్డు బియ్యాన్ని తక్కువ ధరకే మామూలుగా మన ప్రభుత్వాలు సేకరించి అవి పంపిణీ చేస్తున్నాయి. కానీ న్యాయంగా ఈ దొడ్డు బియ్యం కూడా ఏ రకమైన హాని చేయని బియ్యమే. కానీ పెద్దగా దాన్ని భూతత్వంలో చూపిస్తున్నారు కదా, బియ్యం మంచి బియ్యం కాదు, మంచి బియ్యం ప్రచారం చేయడం, దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దొడ్డు బియ్యం లేదు, వీటి వల్ల వచ్చే నష్టము ఏమీ లేదు. సన్న బియ్యం తింటే లాభం అనేది ఏమీ లేదు. సన్న బియ్యం కేవలం 1-2 జిల్లాల్లో మాత్రమే పండుద్ది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ దొడ్డు బియ్యమే పండుద్ది. ఈ దొడ్డు బియ్యాన్ని సేకరించి ప్రజలకు పంపిణీ చేయకపోతే ఆ రైతులందరూ ఏమైపోతారు? ఆ రైతులందరికీ ఎక్కడ నుంచి సన్న బియ్య రకాలు తయారు చేస్తారు? ఈ సన్న బియ్యాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని అంటే అసలు వీలయ్యే పరిస్థితే లేదు. కాబట్టి ఇంతకుముందు సన్న బియ్యం ఇస్తానని చెప్పిన ప్రభుత్వం కూడా మళ్ళీ తర్వాత చేతులు ఎత్తేసి సన్న బియ్యాన్ని ఇస్తామని మేము ఎందుకు అన్నాము, నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పేసి ప్రజలకు మళ్ళీ ఆ దొడ్డు బియ్యాన్ని ఆ లావు రకాలని దొడ్డు బియ్యం వేయటం అనేది రైతులను ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయటం. కాబట్టి ఉచిత బియ్యం పథకం అనేది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. అది తప్పు కాదనే అందరూ కాదనే పెట్టారు సార్. మన రాజకీయ నాయకులు రామారావు కాదు. ఇప్పుడు జరిగేది ఏంటి? ఈ బియ్యాన్ని స్మగ్లింగ్ అసలు మనుషులకి లేకుండా కదా, ప్రజల్లో దుష్ప్రచారం చేశారు. కాబట్టి ఆ దుష్ప్రచారాన్ని పారదోడటం కోసం ప్రభుత్వాలు మళ్ళీ కృషి చేసి ప్రభుత్వాలు విశేషంగా వాటిని మీరు మంచి బియ్యాన్ని వాడుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడ్డ బియ్యం వాడుకోవడం లేదు. సన్న బియ్యం మాత్రం కొద్ది జిల్లాల్లో మాత్రమే పండితే అందరికీ అవైలబిలిటీ లేదు. అందరు రైతులను సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ దొడ్డు బియ్యాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రజల్లో అవగాహన పెంచాలి. అంతేగాని మా బియ్యాన్ని రద్దు చేయాలి, బియ్యాన్ని రద్దు చేస్తే పేదలు ఏమైపోతారు? ఆ బియ్యం కూడా లేకపోతే తినే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఇన్ని బియ్యం బయటకి ఎలా వెళ్తున్నాయి? ఎలా వెళ్తున్నాయి అంటే ఆ దుష్ప్రచారం చేసినందువల్ల ఇది తింటే మనకు నష్టం వస్తుందని చెప్పేసి ఆ పేదలు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అవి అమ్ముకుంటున్నారు, తక్కువ ధరకే అమ్ముకున్నారు. వాళ్ళు మళ్ళీ ఆ మాఫియాలు, ఆ దుర్మార్గులైన వ్యాపారులు అతి తక్కువ ధరకే ఇచ్చి ఈ బియ్యాన్ని కొని ఈ రీసైకిల్ చేసి మళ్ళీ ప్రభుత్వాలకు అమ్ముకుంటూ వీటినే మళ్ళీ సన్న బియ్యం రకాలుగా మార్చి వాటిని సన్న బియ్యం తయారు చేసి ఇప్పుడు మనం కొనుక్కునే సంచులు సన్న బియ్యం అనే రకంలో సంచుల్లో ప్రతి సంచిలో కూడా 10 కేజీలు దొడ్డు బియ్యమే సన్నంగా మార్చబడిన బియ్యమే ఉంటున్నాయి. అది తెలుసు జనాలకి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ మాఫియాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఈ మాఫియాని ఆపగలుగుతారా లేదా? అసలు ఈ మాఫియాని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల కాదండి. ఈ మాఫియాని అడ్డుకోవాలంటే మోడీ ఆపగాల్సిందే. ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా ఈ దొడ్డు బియ్యం కూడా ఇస్తుంది మోడీ. అసలు చంద్రబాబు నాయుడు గోడౌన్ నుంచి కానీ లేదా మామూలుగా పవన్ కళ్యాణ్ గోడౌన్ నుంచి కానీ ఈ బియ్యం రాట్లా. కరోనా దగ్గర నుంచి ఉచిత బియ్యం అనే రూపం సంతరించుకొని అంతకుముందు 2 రూపాయల బియ్యంగా ఉండే ఈ బియ్యం ఉచిత బియ్యం రూపం సంతరించుకొని మోడీ గారే ఈ బియ్యాన్ని పేదల కోసం అని చెప్పి ఇస్తున్నారు, ఇన్ని కేజీలు అని చెప్పేసి. ఆ మోడీ గారి బియ్యాన్ని పాత ప్రభుత్వం కూడా పంపిణీ చేసి మా బియ్యం అని చెప్పి వాళ్ళు మొత్తం వేసుకున్నారు. అది వేరే విషయం సార్. చర్చ ఏంటంటే మీకు ఆ బియ్యము రైతులు అనేది కాదు, ముందు అసలు ఈ బియ్యం దొంగ బియ్యంగా అమ్ముకుంటున్నారు, ఇది ఇతర దేశాలకి అమ్ముతున్నారు. ఈ మాఫియాని ఆపటానికి అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నంలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ వల్ల ఏం కాదు, చంద్రబాబు నాయుడు వల్ల ఏం కాదండి. మోడీ తలుచుకుంటే ఏమన్నా అవుద్ది. మోడీ తలుచుకుంటేనే అక్కడ ఉండే ఆఫ్రికాలో ఉండే గోడౌన్స్ కానీ ఇక్కడ ఉండే స్మగ్లర్స్ కానీ ఆ మాఫియాని కానీ ఆపగలరు. నాకు తెలిసినంత వరకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని అసలు ఏమీ చేయలేదు. ఈ రాజకీయ నాయకులు, ఈ కుమ్మక్కైన వ్యాపారులు, ఈ మాఫియాలు మళ్ళీ మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ లోనే కదా జరుగుతుంది. మోడీ చేయాలంటే మోడీ ఎక్కడ నుంచి ఎలా చేయగలరు? స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఏంటి? సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆ లెవెల్లో వెళ్తే వాళ్ళు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎవరైనా ఇక్కడ ఉన్న ఆఫీసర్లే ఇక్కడ నుంచి వెళ్ళకుండా చేయాలి కానీ అది మోడీ గారు చేయలేరు కదా. స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ లో చేసుకోవాలి. మోడీ గారికి సెంటర్ లో ఉందనుకోండి, సెంటర్ నుంచి ఏ హెల్ప్ కావాలన్నది వీళ్ళు తీసుకోవాలా. అవునండి, మోడీ గారు ఎలా చేయగలుగుతారంటే దీనికి ఎనాక్ట్ చేయొచ్చండి, ఒక చట్టాన్ని ప్రవేశపెట్టచ్చు. ఆ చట్టం ప్రకారం బియ్యం స్మగ్లర్స్ ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయొచ్చు. పీడీ యాక్ట్ కింద వాళ్ళని అందరినీ కూడా బుక్ చేస్తే మాఫియాని కొద్దిగానన్నా చేంజ్ చేయడానికి వీలవుద్ది. అదర్వైజ్ అసలు పవన్ కళ్యాణ్ వలన లేకపోతే ఇవన్నీ కూడా జరిగే విధానాలు ఏమీ మార్చలేరండి. పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ ఉత్సాహం ఉంటే ఉండొచ్చు కాక అవన్నీ మామూలు ప్రదర్శనకే పరిమితం అవుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాఫియాని ఎదుర్కోవాలని అంటే
ఓన్లీ ఇప్పుడు నక్సలైట్స్ని ఎదుర్కొంటున్నారు, అడవుల్లో ఉండేవాళ్ళని చంపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ మాఫియాని మోడీ ఎదుర్కోలేడా? మాఫియాకి మోడీకి మాఫియా మీద ఏమేమి చర్యలు తీసుకున్నారో ముందు కేంద్ర ప్రభుత్వమే మనకు సమాధానం చెప్పాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి మీరంతా మనాళ్ళు మాట్లాడిందంతా విన్నారు. మరి ఈ స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరే దీనికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఓట్లు వేసారు జనం. ఈ బియ్యాన్ని భూతద్దంలో చూపించి మంచి బియ్యం కాదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి డీలర్లు కూడా పూర్తిగా అమ్ముకోవటానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. దయచేసి మోడీ గారు కూడా మన స్టేట్ గురించి ఆలోచించి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ చర్చ జరుగుతున్న దేశమంతా చర్చే ఈ బియ్యం గురించే ఉంది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా మన స్టేట్ గురించి మోడీ గారి మీద కూడా కొంత బాధ్యత ఉంది అని అనుకుంటున్నారు ప్రతి ప్రజలు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ బియ్యం గురించి ఆలోచన చేసి దీన్ని మంచి మార్గంలో నడిపిస్తారని కోరుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని. అందరికీ నమస్కారం. నమస్కారం.